వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. మలహారావు మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండ రాజమ్మ కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో చాలా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పలు సమస్యల మీద క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజమ్మ, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పి రాజు, వేల్పుల రవి, నారా రాజసమ్మయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కొయ్యూరు గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేసిన కాళేశ్వరం టీవీకి నమస్కారం. ముందుగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మలహారు మండలం కొయ్యూరు గ్రామ సర్పంచ్గా నాకు అవకాశం రావడం జరిగింది. గతలో 94-95లో పెద్దలు గౌరవనీయులు స్వర్గీయులైన శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు ఆ రోజు సర్పంచ్గా ఉండడం జరిగింది. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో 2006-2007 జెడ్పీటీసీగా చేయడం జరిగింది. అదే కాక పెద్దలు మంత్రి గారి ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. ఈరోజు కొయ్యూరు సర్పంచ్గా, అదేవిధంగా ఒక దళిత బిడ్డ అయిన నేను, ఒక మహిళా నాయకురాలకు మలహార్ మండల్ సర్పంచ్ల కోరం అధ్యక్షులు కూడా నాకు పెద్దలు, నా దేవుడు శ్రీధరబాబు గారు ఇవ్వడం జరిగింది మండల కోరం అధ్యక్షులుగా. అదే కాక ఈరోజు మన కొయ్యూరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు, ఎన్నో సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ కొత్తగా నూతన గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు, అదేవిధంగా ఐకేపీ బిల్డింగ్ కు 10 లక్షల రూపాయలు, అదేవిధంగా మసీదు ముస్లిం సోదరులకు గుడి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి 20 లక్షల రూపాయలు, అదేవిధంగా చర్చి సోదరులకు ఆ దేవునికి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా కొయ్యూరులో ప్రయాణికులకు చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నారంటే అక్కడ 1 లక్ష రూపాయలు కూడా పబ్లిక్ టాయిలెట్ కూడా మంజూరు చేయడం జరిగింది. అదే కాక పివి నరసింహరావు అప్పుడు పివి నగర్ పేరు పెట్టడం జరిగింది. అక్కడ కూడా మోడల్ బస్ స్టాండ్ కూడా 3 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మంజూరు ఇచ్చిన ఘనత పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. అభివృద్ధి దాత అంటే ఆ దాత అంటేనే శ్రీధర్ బాబు. ఇలా మంత్రి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు, వాడ సీసీ రోడ్ కానివ్వండి, ఇలా కస్తూర్బా హాస్టల్ కానివ్వండి, మోడల్ స్కూల్ కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మా మంత్రి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయనకున్న స్నేహం, ఈయనకున్న స్నేహంతో కూడా ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చి మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంచులో ఉంచాడు. గతంలో ఏదైతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా మన మంత్రి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి కూడా ఎంతో సన్నిహితంగా ఉండి మన మంత్రి నియోజకవర్గానికి కొన్ని కోట్లాది రూపాయల నిధులు పెట్టిన ఘనత మా శ్రీధర్ బాబు గారు. అదే కాక ఎన్నడూ లేని విధంగా కాళేశ్వరంలో ఇలా సరస్వతి పుష్కరాలను ఎంత ఘనంగా ప్రవేశపెట్టి కొన్ని కోట్లాది నిధులు తీసుకొచ్చి ఎక్కడ నుంచో ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఎంతో ఆనందపడి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ, అదే కాక ఐఏఎస్ ఆఫీసర్ శైలజ మేడం గారు కూడా శ్రీధరబాబు సతీమణి ఎంతో నిరంతరం కష్టపడి
ఇవాళ సరస్వతి పుష్కరాలను విజయవంతం చేయడం జరిగింది. కొంతమంది నాయకులు దురుపచారాలు చేస్తున్నారు. ఎందుకంటే చేతగాని దద్దమ్మలు. ఎందుకంటే ఆ రోజు మా సార్ను చేతగాని తనం అన్నారు, కానీ ఇది చేతగాని తనం. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం లేదా? అప్పుడున్న ప్రభుత్వం మరి ఏ రోజు కూడా కాళేశ్వరం పుష్కరాలు కనపడలేదా? అదే కాక ఇన్ని గ్రామాలలో మా మలాహం మండలంలో ప్రతి గ్రామానికి మంత్రి నియోజకవర్గంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వాడవాడ సీసీ రోడ్డు వేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ రాత్రి కూడా ఎనీ టైం అన్న తమ్ముడు నిరంతరం ప్రజల కోసమే కష్టపడుకుంటూ ప్రజల కోసమే